నిర్మించిన అంతర్జాతీయ ప్రమాణాల హాకీ ఆస్ట్రో టర్ఫ్ ను వెంటనే ప్రారంభించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. హాకీ క్రీడాకారులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో సోమవారం సాయంత్రం హాకీ క్రీడాకారులతో కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి ఆదిత్య మాట్లాడుతూ 27 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ ప్రమాణాల హాకీ ఆస్ట్రో టర్ఫ్ ను యోగాంధ్ర కార్యక్రమానికి మాత్రమే వినియోగించి అనంతరం మూసివేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో మైదానం ప్రారంభం ఆలస్యం అవుతోందని అన్నారు. 3 ఏళ్లుగా హాకీ మైదానం అందుబాటులోకి రాకపోవడంతో క్రీడాకారులు తీవ్రంగా నష్టపోతున్నారని, కడపను స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. జిల్లాలో ఒకప్పుడు ఉన్న హాకీ అకాడమీని కూడా లేకుండా చేశారని, 600 మంది హాకీ క్రీడాకారులు ఉన్న కడపకు అకాడమీ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సింధు, కంచిపాటి బాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని కడప నగరంలో ఈరోజు మేము హాకీ కోర్టు సందర్శనం చేయడం జరిగింది. మేము క్రితంలో కూడా 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఇది మీడియాకు కూడా చెప్పడం జరిగింది, పత్రికలలో కూడా వేపేయడం జరిగింది. ఈ విషయం ఏమనగా ఇక్కడ ఉండే పిచ్ వచ్చి ఏదైతే ఇప్పుడు హాకీ కోర్టు ఉందో అది మామూలు సామాన్యమైన కోర్టు కాదు. ఇది అంతర్జాతీయ స్టాండర్డ్స్లో నిర్మించిన ఆస్ట్రో టర్ఫ్. ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఎర్రమట్టి పైన ఆడి సడన్గా ఇప్పుడు నేషనల్స్కి ఇంటర్నేషనల్స్కి పోయి ఈ మ్యాట్లో ఆడాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేసి రేపు పొద్దున అక్కడికి పోయి గేమ్ ఆడితే వాళ్ళ స్కిల్స్ కూడా పెరుగుతాయనే ఉద్దేశంతో మా ఎంపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని, అలాగే మా లోకల్లో స్థానిక ఎమ్మెల్యే అంజద్ బాషా గారు, అలాగే మేయర్ గారు ప్రత్యేక చొరవతో దాదాపు 7.5 కోటి పెట్టి ఆస్ట్రో టర్ఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండే ఒక పిచ్చుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇదొకటే కాదు, గతంలో ఇక్కడికి చూసుకుంటే మున్సిపల్ స్టేడియంలో చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. వర్షాకాలం వస్తే 10 నుంచి 15 రోజులు మూసివేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మా మేయర్ గారి చొరవతో దాదాపు 1 కాదు 2 కాదు 600 టిప్పర్లతో హైట్ లేపి ఎర్రమట్టితో గ్రావెల్తో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇదొకటే కాదు, గతంలో కూడా మన ఎవరైతే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 4 కోట్లతో ఇండోర్ స్టేడియం కూడా రాజశేఖర రెడ్డి గారే నిర్మించారు. అలాగే రాజశేఖర రెడ్డి గారే స్పోర్ట్స్ స్కూల్ని కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే మన ఏపీఎల్ కూడా జరిగింది, మనందరం చూసినాం. దానికి కూడా ఫ్లడ్ లైట్లకు సంబంధించి మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 కోట్లు ఇవ్వడం వల్లనే ఈరోజు ఏపీఎల్ ఫ్లడ్ లైట్ వెలుతురులో కూడా మనందరం క్రీడలు చూసినాం. ఇదే విధంగానే ఇక్కడ కూడా రేపు ఇంటర్నేషనల్కి సంబంధించిన హాకీ కూడా జరగచ్చు. కానీ అలాంటివి ఏవి ఇక్కడ జరగకూడదు అనే ఒక వివక్షతనే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గారు అయితే ఏనాడు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించింది లేదు. ఆమె ప్రభుత్వ విప్పు కూడా, అలాగే పక్క జిల్లాలోనే అన్నమయ్య జిల్లాలోనే ఎవరైతే క్రీడా శాఖ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి ఉన్నారో కూడా వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు కూడా ఒకసారి మా జిల్లాకు వచ్చి ఇక్కడ 8 కోట్లతో విలువైన సంబంధించిన ఒక మ్యాట్ అయితే ఉంది, దాన్ని మీరు సందర్శించాలా. ఇంకొకటి నేను పత్రికా విలేకరులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ 8 కోట్లతో ఏదైతే ఇక్కడ నిర్మించారో అది నిర్మించి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ కోర్టుకు ప్రతిరోజు వాటరింగ్ చేయాలా. వాటరింగ్ చేయని పక్షంలో ఈ పిచ్చు ఎందుకు పనికి రాకుండా పోతుంది. కానీ 2 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా వాటరింగ్ చేయలేదు. అలాగే మొన్ననే ఈ మధ్య రీసెంట్గా 1 నెల క్రితం మన రీల్స్ కమిషనర్ గారు ఉన్నారు, ఆయన రీల్స్కి తప్ప రియాలిటీకి తక్కువ, ఆయన కూడా ఇక్కడికి సందర్శించడం జరిగింది, రీల్ పెట్టుకోవడం జరిగింది, తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. గతంలో కూడా మేము ఇక్కడికి ఉండే పిల్లలతో పోయి మన ఎవరైతే కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కలెక్టర్ గారు కూడా తిరిగి రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి 1 నెలలోనే తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. కానీ నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలైనా కూడా ఇంతవరకు దీన్ని ఏ పాపాన పట్టించుకోవడం లేదు. నిజంగా ఇది దారుణమైన విషయం. ఇంకొక విషయం ఏమిటంటే గతంలో ఇక్కడ హాకీకి సంబంధించిన అకాడమీ ఉండేది. మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడి నుంచి పులివెందల్లో వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి పులివెందలకి హాకీ అకాడమీ, జిమ్నాస్టిక్ అకాడమీ అన్ని అకాడమీలు అక్కడికి పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో నిర్మాణ దశలో ఉన్న స్మార్ట్ కిచెన్ తో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలును కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ కిచెన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఉపాధి కోల్పోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్మార్ట్ కిచెన్ వద్ద ఉన్నాం. మధ్యాహ్న భోజనం పథకం కింద ఇది ఒక పార్ట్నర్ పాస్. మధ్యాహ్న భోజన పథకం అనేది
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పౌష్టికాహార పథకం. ప్రపంచంలోనే దాదాపు 11 కోట్ల మందికి ఈ మిడ్ డే మీల్స్ కింద మధ్యాహ్నం పూట వచ్చేసి బాలబాలికలకు ఆహారం అందిస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ మానస పథకం. ఎందుకు ఆ మాట అంటున్నారంటే 1995 ఆగస్టు 15న ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దీన్ని ప్రారంభించారు దేశవ్యాప్తంగా. అంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడులో కామరాజ్ హయాంలో ప్రారంభించినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రారంభించింది 1995 ఆగస్టు 15వ తారీఖున. కాబట్టి దీని ప్రధానమైన లక్ష్యాలు ఏమంటే బాలబాలికలు ఆకలి మంటలతో అల్లాడకూడదు. రెండవది భావి భారత పౌరులు పౌష్టికాహార లోపం ఉండకూడదు. మూడవది పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించాలి. నాలుగవది పాఠశాలల్లో హాజరు శాతం పెంచాలి అనే బహుముఖ లక్ష్యాలతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ప్రారంభించిన తర్వాత చాలా మటుకు డ్రాప్ అవుట్స్ తగ్గాయి, హాజరు శాతం పెరిగింది. దీనితో పాటు అనేక మందికి ప్రత్యేకించి మహిళలకు ఉపాధి లభించింది. వంట చేయడము, వడ్డించడము, ఈ విధంగా అనేక మందికి ఉపాధి లభించింది. ఇప్పుడు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకంలో దీన్ని మరింత మెరుగుపరచాలి, మరింత రుచి, మరింత శుచి ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్మార్ట్ కిచెన్ సిస్టాన్ని తీయడం జరిగింది. దానికి ఒక విధంగా కడప జిల్లాలోనే అంకురార్పణ జరగడం అనేది అది ఒక పరిణామ క్రమంలో. సరే, దీంట్లో ఆల్రెడీ పేపర్లో చదవడం జరిగింది, విద్యాశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఉన్న వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉపాధి తొలగించమని చెప్పడం జరిగింది. దాని మీదనే ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు 30 సంవత్సరాలు ఉంటే అనేక మంది దీని మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఉన్న పలంగా స్మార్ట్ కిచెన్స్ పేరుతో వాళ్ళ ఉద్యోగ భద్రతకు ఇబ్బంది కలిగించకుండా చూడాలి. ప్రభుత్వం కూడా ఆ ఉద్దేశంతో ఉంది, దాన్ని అదేవిధంగా కొనసాగించాలి. రెండవది, కొన్ని చోట్ల కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిన చోట సకాలంలో అందడం లేదు, కొంచెం లేటుగా అందుతుంది. కొన్ని చోట్ల వేడిగా ఉండడం లేదు అని కొన్ని కంప్లైంట్స్ అవి వాస్తవమో లేదు తెలియదు, కానీ కొన్ని పేపర్లు రావడం జరిగింది. అటువంటి లేకుండా దీన్ని సమర్థవంతంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల ద్వారా రుచిగా, శుచిగా దీన్ని టయానికి వేడిగా సప్లై చేయాలని, ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగులకు, కార్మికులకు వాళ్ళకు ఉపాధి పోకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా బెతెస్తా జోయ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో తుని పట్టణంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్, గొల్ల అప్పారావు సెంటర్, పాయకారావు పేట, శ్రీనివాస సెంటర్ పలు ప్రాంతాలలో బెగ్గర్స్ కు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ సువార్త రాజు బెతెస్తా జోయ్ మినిస్ట్రీస్ సంఘం సభ్యులు సహకారంతో ప్రతి నెలలో 2 సార్లు బెగ్గర్స్ కు, పేదలకు భోజనం ప్యాకెట్లు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అహరోన్, శ్యామ్ ప్రసాద్, జెస్సీ తదితరులు సంఘ సభ్యులు పాల్గొన్నారు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మేము కోటనందూరు మండలం బంగారిపేట గ్రామంలో దేవుని సేవ చేస్తా ఉన్నాను. గత ఇంచుమించులో 29 సంవత్సరాల నుంచి మరి ప్రతి నెలకొకసారి మరి భోజనాలు పెట్టేవాళ్ళము. కానీ మధ్య 2-3 సంవత్సరాల నుంచి నెలకి 2 సార్లు కనీసం 70-100 మందికి ప్రతి నెల కూడా ఇంచుమించులో 150 లేకపోతే 200 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేయడానికి మా సంఘంలో కొంతమంది సభ్యులు కూడా మరి ముందుకు వచ్చారు. వారు అలాగే మేము అందరం కలిపి ఈ పేదలకి, అంటే నిరుపేదలైన వారికి, రోడ్లంట అక్కడక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వారిని వెతికి వారిని మరి కనుగొని వారి దగ్గరికి వెళ్ళి భోజనాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ పరిసరలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలనుకుంటే మరి మీకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మనందరం కలిపి ఇలాంటి వారికి సహాయం చేయడం మంచిది. బెతెస్తా ప్రార్థన సహవాసం సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరి మేము చేస్తా ఉన్నాం. కాబట్టి నా పేరు ఎస్ సువార్త రాజు, మాది బంగారిపేట గ్రామం. మీరందరూ మా కొరకు, మా కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయాలని ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాము. దేవుడి మాటలు దీవించిన గాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.